ఈ రెసిపీ ఒక కంప్లీట్ బ్యాలెన్స్డ్ మీల్. దీంట్లో ప్రోటీన్, ఫైబర్, కార్బ్స్ అన్ని కూడా ఉంటాయి. చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ. పాట్ లోకి 1 టీ స్పూన్ అంత నెయ్యి, 200 గ్రాముల పన్నీర్ ని వేసుకుని కొద్దిగా అంటే ఈ కలర్ వచ్చిన తర్వాత వీటిని పక్కకు తీసుకోండి. ఇక్కడ నేను యూజ్ చేసింది ఇన్స్టెంట్ పాట్. దీన్ని నేను అమెజాన్ లో కొనుక్కున్నాను. లింక్ కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి. ఈ ఇన్స్టెంట్ పాట్ యూజ్ చేయడం వల్ల టైం అయితే బాగా సేవ్ అవుతుంది, మెస్ అవ్వకుండా ఉంటుంది. ఇన్స్టెంట్ పాట్ యూజ్ చేయడం వల్ల పులావ్సే కాదు 2-3 రకాలు ఒకేసారి కుక్ చేసుకోవచ్చు. ఇన్స్టెంట్ పాట్ లో 1-2 కాదు 7 మోడ్స్ ఉన్నాయి. దాంట్లోకి 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకుని మసాలా దినుసులు ఒక 30 సెకండ్లు వేయించుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ 4 పచ్చిమిరపకాయని కొద్దిగా దోరగా వేయించుకోండి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని పచ్చివాసన పోయిన తర్వాత ఒక టమాటో, కొద్దిగా ఉప్పు వేసుకుని ఈ విధంగా మెత్తగా మగ్గిన తర్వాత అరకప్పు దాకా కూడా పచ్చి బఠానీ వేసుకుని మరొక 3-4 నిమిషాల పాటు మగ్గించుకోండి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ఉప్పు, పసుపు, 1 టీ స్పూన్ ధనియాలు, జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ అంత గరం మసాలా వేసుకుని మరొకసారి కలిపేసుకోండి. 1 గ్లాస్ బాస్మతి రైస్ ని ఆల్రెడీ అరగంట ముందు నానబెట్టుకున్నాను. దాన్ని నీళ్లు లేకుండా దీంట్లోకి వేసుకుని 1-2 నిమిషాల పాటు మగ్గనివ్వండి. తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీరు, 1.5 గ్లాసుల దాకా కూడా నీళ్లు, అలానే కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఒక్కసారి కలుపుకుని 2 నిమిషాలు అయిన తర్వాత ఉప్పు చెక్ చేసుకుని ఆ తర్వాత మూత పెట్టుకుని 4 నిమిషాల పాటు ప్రెషర్ కుక్ చేసుకుని వామ్ లో 10 నిమిషాలు ఉంటే పర్ఫెక్ట్ గా పులావ్ రెడీ అయిపోతుంది. నేనైతే అమెజాన్ లో పర్చేస్ చేశాను. మరి నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోకండి.